ఓం శ్రీ మాత్రే నమః. మనకి జూన్ 5వ తారీఖు దశపాపహర దశమి వచ్చింది కదా. అసలు దశపాపహర దశమి అంటే ఏమిటి అంటే, మనం తెలిసి తెలియక చేసిన దశ పాపాలు అంటే 10 రకాల పాపాలు. మనస, వాచ, కర్మణ, మనం శరీరంతో కానీ మనం నోటితో కానీ ఎవరినైనా బాధ పెట్టినట్లయితే, లేదంటే మానసికంగా అయినా ఎవరితో అయినా తెలిసి తెలియక మాట తూలినట్లయితే అటువంటి పాపాలు దశ పాపాలను హరించే దశమిని దశపాపహరం దశమి అంటారు. ఈ దశమి రోజునే మనకి గంగాదేవి అవతరణ కూడా జరిగింది. అటువంటి దశపాపహర దశమి రోజున ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల జూన్ 5వ తారీఖు గురువారం నాడు దశపాపహర దశమి ఏర్పడింది కదా. విజయదశమికి ఎంత విశిష్టత ఉంటుందో దశపాపహర దశమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే 10వ తిథిని గంగా దసరా అని పిలుస్తారు. ఈ రోజునే మనకి గంగాదేవి అవతరించిన రోజు. దశపాపహర దశమికి చాలా విశేషత ఉంటుంది. దశపాపహర దశమి అంటే 10 రకాల పాపాలను తొలగించే శక్తి ఈ రోజుకి ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం ఈ దశపాపహర దశమి నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదం. గంగా నదికి వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉన్న పవిత్ర నదులు, చెరువులు దగ్గర లేదా బావి దగ్గర స్నానం చేయవచ్చు. అలాగే ఇంట్లో స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శివ పూజకు అలాగే విష్ణు పూజకు చాలా అనుకూలమైన రోజు ఈరోజు. ఇంట్లో పూజ చేసేవారు ఒక చిన్న కలశాన్ని స్థాపించి అందులో నీరు నింపి గంగాదేవిని ఆవాహన చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకునేవారు దీపారాధన చేసేటప్పుడు మల్లె పువ్వులతో దేవుణ్ణి గనక పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి. ఇక పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి. ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రం జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమః శివాయై నారాయణ్యై దశపాపహరయై గంగాయై. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. ఈ మంత్రాన్ని జపించిన తక్షణమే గంగాదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఆర్థిక సమస్యల నివారణకు ఈ దశపాపహర దశమి నాడు పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ దశమి రోజున తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించలేనంత ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. విశేషంగా ఈ దశమి నాడు ఒక రాగి కలశంలో నీళ్లు పోసి అందులో కొన్ని మల్లెపూలు అలాగే ₹1 నాణెం వేసి ఈ రాగి కలశాన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి. ఈ కలశం ధనాన్ని ఆకర్షించి మీ ఇంటి ఆర్థిక అభివృద్ధి జరగటానికి తోడ్పడుతుంది. అలాగే తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపించినట్లే. కాబట్టి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ దశమి రోజున ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ చిహ్నం వేయండి. తరచూ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని అందులో నీళ్లు పోసి 21 మల్లెపువ్వులు వేసి ఓం గంగాయే నమః అనే మంత్రాన్ని చదివి ఆ మల్లెపూల పళ్ళాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి. మర్నాడు ఉదయం ఆ పళ్ళెంలో ఉన్న 21 మల్లెపూలను తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి ఈశాన్య మూలన ఒక చిన్న గొయ్యి తీసి ఈ మల్లెపూల మూటను అందులో పాతి పెట్టండి.
చిన్న గొయ్యి తీయడానికి అవకాశం లేదు అనుకునేవారు ఏదైనా మీరు ఉండే ఇంటికి ఈశాన్య భాగంలో ఒక వైపు పెట్టడానికి చూడండి. ఈరోజు ఈ ఒక్క పరిహారం చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అని మన తాళపత్ర గ్రంథాల్లోనూ మన శాస్త్రాల్లోనూ రచించబడింది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అలాగే ఈ దశ మీరు దశమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి. ఇంటికి వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వారు ఈ దశమి రోజు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి. నిమ్మకాయలు పార్వతీదేవి యొక్క స్వరూపం. ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కనుక కట్టినట్లయితే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఈ దశమి నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటం, గూళ్ళు కత్తిరించటం చేయకూడదు. ఈ రోజున శారీరకంగా పవిత్రంగా ఉండాలి. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇక విశేషమైన ధనలాభం కోసం సప్తముఖి రుద్రాక్షను కానీ అష్టముఖి రుద్రాక్షను కానీ ధరించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ రుద్రాక్షను ధరించడం వలన శివుని అనుగ్రహం కూడా మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటే, ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడుతుంటే ఈ దశమి రోజున ఒక ఎరుపు రంగు పర్సుని తీసుకుని అందులో కొంత డబ్బును పెట్టండి. ఎరుపు రంగు పర్సుని ఉపయోగించటం వలన అనవసరపు ఖర్చులు తగ్గి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఉపవాసం చేసేవారు ఈరోజు కనుక ఉపవాసం చేస్తే చాలా మంచిది. కటిక ఉపవాసం లేకుండా పండ్లు, పాలు, నీరు తీసుకోవచ్చు. ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఎవరిని కించపరచకూడదు. ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. వస్త్రాలు, ధాన్యం, కూరగాయలు, పండ్లు ఇలాంటి వస్తువులు పేదలకు దానం చేయండి. అన్ని దానాల కంటే జలదానం చాలా గొప్పది. కాబట్టి ఈ దశపాపహర దశమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఎవరికైనా నీటిని దానం చేయండి. మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి దశమి రోజున ఇంట్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. విశేషంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించినట్లయితే మీ పూర్వీకులకు శాంతి లభిస్తుంది. చెత్త లేకుండా ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం భగీరథుడు తీవ్ర తపస్సు చేయగా అప్పుడు గంగాదేవి శివుని జటల నుండి భూమిపైకి అవతరించింది. కాబట్టి అంతటి పవిత్రమైన రోజుని మనకి వీలైనన్ని పరిహారాలతో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.